ఏవండోయ్, మీ ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు మీరు ఏం వంట చేస్తారు? ఓహో, మేం కూరగాయలు కాదనమాట. ఏమే టమాటా, మన ఇద్దరిని కూరగాయల లిస్ట్ లోంచి ఎప్పుడు తీసేశారే? వసే ఉల్లక్క, వాళ్ళ కంటెంట్ కోసం వెజిటేబుల్ లిస్ట్ లోంచి ఏంటి దేంట్లోంచైనా తీసేస్తారు. నేను కూరగాయలు అన్నది మిమ్మల్ని కాదే. బంగాళదుంపలు, వంకాయలు, బెండకాయలు, ములక్కాయలు, ఆనపకాయలు అవి. అందరి ఇళ్లలో ఉల్లిపాయలు, టమాటాలు నిత్యావసర సరుకుల కింద ఎల్లప్పుడూ ఉంటాయి. దానికి మీరు ఆనందపడాలి. ఏమే అక్క, ఆనందపడాలంట పడు. ఓకే ఓకే, పడ్డాను. మేము ఆనందపడ్డాంలే గాని ఇంతకీ నువ్వు అఘోరించిన వంట పేరేంటో చెప్పు. అడిగేశారు రా బాబు. ఏం అడగకూడదు అనుకున్నాను, అదే అడిగేశారు. ఇప్పుడు దీన్ని బిర్యానీ అని చెప్తే బూతులు తిడతారు, పులావ్ అని చెప్తే పగలబడి నవ్వుతారు, కిచడీ అని చెప్తే కొట్టడానికి కూడా వస్తారేమో. ఇప్పుడు దీనికి ఏం పేరు పెట్టాలి? ఏంటి బుర్రగొక్కుంటున్నావు, రావట్లేదా? ఓ అమ్మో, వీళ్ళు ఎక్స్ట్రాలు చూడలేకపోతున్నాంగా. ఏవండోయ్, దీనికి మీరే ఏదో కొత్త పేరు పెట్టి వీళ్ళిద్దరి దగ్గర నా పరువును కాపాడండి.